రాజకీయాల్లో తన వారసురాల్ని ప్రకటించారు సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తన కుమార్తె బొత్స అనూష రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో అనూషను బరిలోకి దింపనున్నట్లు ప్రకటించారు. డాక్టర్ చదివిన బొత్స అనూష విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఉంటారని బొత్స వెల్లడించారు. దీంతో బొత్స కుటుంబం నుంచి మరో తరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతుంది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స తన వారసురాల్ని ప్రకటించారని ఏ విధంగా చూడొచ్చు అంటారు? హరీష్. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే యువత రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం ఒక వ్యక్తి అయితే కనుక బొత్స లాంటి అగ్రనేత రాజకీయాల్లో ఆయనకంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి అత్యంత సీనియర్ నాయకుడు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, ఏ పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన్ని మర్యాదపూర్వకంగా గౌరవించేటువంటి ఒక రాజకీయ ముద్ర వేసుకున్నటువంటి కీలకమైనటువంటి నేతగా బొత్స ఉన్నారు. ఆ బొత్సకి సంబంధించినటువంటి వారసురాలు, రాజకీయ వారసురాలు వచ్చేటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు, జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో బరిలో దిగుతారని కూడా ఆయన స్వయంగా ప్రకటించారు. మీడియాతో జరిగినటువంటి చిట్చాట్లో, శాసనమండలిలో జరిగినటువంటి చిట్చాట్స్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. అయితే బహిరంగంగా అంటే మీడియా సమావేశంలో అయితే ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు అప్రస్తుతం అని చెప్పి ఆయన అభిప్రాయపడినప్పటికీ కూడా రాజకీయ వారసురాలుగా తన కుటుంబానికి సంబంధించి కావచ్చు, బొత్స వంటి దిగ్గజ నేతకు సంబంధించినటువంటి రాజకీయ వారసురాలుగా వస్తున్నటువంటి అనూష, ఆమె డాక్టర్ కూడా విద్యను అభ్యసించారు. ఆమె రాజకీయాల్లో కీలకం కాబోతున్నారు. అందులో భాగంగానే జిల్లా పరిషత్ చైర్మన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె పోటీ చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా రాబోయేటువంటి రోజులు కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజకీయాల్లో పార్టీ ఏదైనప్పటికీ కూడా యువతకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం, అదేవిధంగా సీనియారిటీ ఉన్నటువంటి నేతలను పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడల్లో భాగస్వామ్యం చేయటం, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి సమయంలో యూత్కి, జన్జీకి సంబంధించినటువంటి జన్ ఆల్ఫాకి సంబంధించినటువంటి టీం అంతా కూడా రంగంలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ వారసులపైన ఎక్కువగా ఫోకస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులోనూ బొత్స లాంటి కీలకమైనటువంటి అత్యంత దిగ్గజమైనటువంటి నేతకు సంబంధించినంత వరకు కూడా ఆయన రాజకీయ వారసురాలుగా కుమార్తెను స్వయంగా ప్రకటించడం, ఆ ప్రకటించిన తర్వాత రాజకీయ ముఖ చిత్రం పైన బొత్సకు సంబంధించినటువంటి రాజకీయ కుటుంబం నుంచి రాజకీయ వారసురాలు, మహిళా రాజకీయాల్లోకి రావటం, అదేవిధంగా జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రం పైన కూడా ఇది ఒక కీలకమైనటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గత ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా తమ వారసులకి సీట్లకి కావాలని చెప్పి జగన్పై ఒత్తిడి తెచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అయితే అప్పట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, పరిస్థితులు, రాజకీయ సర్వేలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్ ఇచ్చినటువంటి సీట్లతో ఆ అగ్రనేతలంతా కూడా సరిపెట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ ముఖ చిత్రంలో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలు కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలు, రాజకీయ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా బొత్సకి అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే బొత్స లాంటి కీలకమైనటువంటి ఫ్యామిలీ నుంచి ఆయన రాజకీయ వారసురాలుగా అనూషని ప్రకటించిన తర్వాత నుంచి ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి చర్చ కూడా మొదలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో యువతకు సంబంధించినటువంటి అంశం కీలకంగా మారబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వారసులు ఒక ఎత్తు అయితే కనుక, రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి యువతకి ఇచ్చేటువంటి అవకాశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, బొత్స ఫ్యామిలీలో ఆయన భార్య కూడా పొలిటికల్గా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. పార్లమెంటు సభ్యురాలిగా, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా. ఇప్పుడు ఆయన కుమార్తె రాజకీయాల్లోకి వస్తారని చెప్పి కూడా ఆయన ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి చైర్మన్ పదవిపై ఉంటుందనేది కూడా ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఈ స్థాయిలో రాజకీయాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసుకున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయనేది కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.